బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అవినాష్ రోహిణి వీళ్ళందరి వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8 లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7 లో నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలే గారిది సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాము, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసేవనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నాడు, ఆయన కన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా ఆమె మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యున్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిది 7 లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసానని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నారేట్రా ఆబ్వియస్లీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా, ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు అరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుస్తున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే, ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది, అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో, నేను సీజన్ 7 లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని, ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గిందన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకుని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో. సీరియస్ లో రాసిత్తా, ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీమ్ ని, సీరియస్లీ అడిగా, ఇంటర్వ్యూ పిలుస్తారు కదా మాట్లాడినప్పుడు వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే, ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని. నాకు 2 చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు, ఈ సీజన్ లో ఏం తగ్గింది అని. ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. ఓ మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. నిజంగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్ లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా భలే గెస్ట్ చేస్తున్నాడా. మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీమ్ కూడా స్టన్ అయిందంట. ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు వాళ్ళ కొడుకులు 2 చెప్పా. అవును, చెప్పేం కానీ అర్థం కాల టీం కూడా. ఐ మీన్ మన వాళ్ళకి నిజంగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా, వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట. చెప్పలేడు అని చెప్పి నేను రాగానే అదే క్వశ్చన్ వాంటెడ్ గా అడిగారంట, తేజ గారు చెబుతాడా లేదా అని. చెప్పిన షాక్ స్టన్ అంట, అమ్మని మీరు చెప్పేసి అడ్రా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి నాకు చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు, మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్టీ తేజ నీకు మీరేమనుకున్నారు వై టేస్టీ తేజ మళ్ళీ ఎందుకురా వీడు వెళ్తున్నాడని తెలియదు, వెళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా ఎందుకు? టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయట పంపాలి, అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ, ఏం చేస్తాడు? నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 8 మంది అయిపోయారో, రోహిణి గారిని హౌస్ లో చూడంగానే అమ్మని అమ్మ ఏంది ఇది, ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు. అవినాష్ అన్న సీజన్ కే ఎంటర్టైనర్, మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. హరితేజ గారు తోపు అప్పట్లో, మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది.
వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని నేనేం చేయగలను అసలు వీళ్ళతో. ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా అమ్మ వచ్చేదాకా ఉండాలి, ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజగాడు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు వచ్చి కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని ఒరే లేదురా నువ్వు ఆడితేనే కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా. ఇప్పుడు ఎంత మందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ను క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం లేకపోతే ఇది జరిగింది, కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ లో 5వ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే. ఏమో తెలియదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా. తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను. తెలియట్లేదు అన్నావు, కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్పు క్లారిటీ?